ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం కార్య సాధనల విషయంలో మంచి ఫలితాలు ఏర్పడుతుంటాయి. సఫలీకృతులు కూడా అవుతుంటారు. వివిధ రూపాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ యొక్క ఏదైతే ఆ కష్టపడేటటువంటి తత్వం ఉంటుందో వాటి వలన మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఏర్పడుతుంటాయి. అందరూ కూడా మీ పైన నమ్మకాన్ని ఉంచి కొన్ని కీలకమైనటువంటి పనులు కూడా మీకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా మరింత ఉత్సాహంగా పని చేయగలుగుతుంటారు. ఆదాయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు కూడా ఈ వారం సాధారణంగానే ఉండబోతున్నాయి. వాహనాలు కొనుగోలు చేసుకోవాలనేటువంటి కోరిక మరింత బలపడుతూ ఉంటుంది. కీలకమైనటువంటి విషయాలు, కీలకమైనటువంటి పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇతరులు అప్పజెప్పినటువంటి కొన్ని రకాల పనులు, బాధ్యతలను ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో ఈ వారం కొన్ని నూతన పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు తెలుస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా గృహ నిర్మాణాది కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం యొక్క అనుమతుల కోసం కొన్ని విషయాల్లో మీరు ఎదురు చూడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం చిన్న చిన్న సమస్యలు, చికాకులు తప్ప పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు అనుకూలము, మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా ఈ వారం మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించటము, లక్ష్మీనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం మంచిది. స్వామివారి లక్ష్మీనారాయణ హృదయము అనేటటువంటి స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.